హాయ్ హలో నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎమ్ గురూస్. ఈరోజు రైడ్ వచ్చేసి మనకు యాక్చువల్లీ నాకు ఒక ఎగ్జాక్ట్లీ తెలీదు ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందో తెలీదు. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్ రైడ్. సో మనం ఈరోజు వెళ్ళిపోతున్నాం సమ్మక్క సారక్క జాతరకి. ఫైనల్లీ నేను లాస్ట్ 2-3 ఇయర్స్ నుండి అనుకుంటున్నాను, బట్ నాకు టైం దొరకకపోవడం లైక్ చిన్న చిన్న ఇష్యూస్ వల్ల పోలేకపోయాను. సో ఈసారి అయితే తప్పకుండా విజిట్ చేద్దామని బండి తీసేసుకుని అయితే బయలుదేరాను. ఇంకోటి చెప్తాను, సో మీరు పోలేదని డిసప్పాయింట్ మాత్రం అవ్వాల్సిన అవసరం లేదు. మీరు నాతో ప్రశాంతంగా ట్రావెల్ చేయొచ్చు. నీకు ఎలా వెళ్ళాలో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. సో మనం ఇప్పుడైతే నాగోల్ ఫ్లైఓవర్ మీద ఉన్నాము. ఫ్లైఓవర్ ఎక్కమనుకుంటాం, కింద నుండి వెళ్తాము. సో ఇక్కడ యాక్చువల్లీ ఒక తమ్ముడు ఉన్నాడు, వాడిని కలిసేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే మీకు ఈరోజు అసలు సమ్మక్క సారక్క అసలు ఎలా వాళ్ళ చరిత్ర ఏంది అనే ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతిసారి నేను లైక్ ప్లేస్ గురించి చెప్తుండే, నాకు ఈసారి ఎందుకో చరిత్ర మొత్తం తెలుసుకోవాలని ఉంది. సో నేను దీనికి ముందే కొన్ని ఆర్టికల్స్ కానీ లైక్ బుక్స్ కానీ చదివాను. సో నాకు అనిపించిన నాకు అర్థమయ్యేట విధంతో మీకు అయితే చెప్తాను. సో డెఫినెట్లీ నేను ఏం చెప్తానో మీరు ఫాలో అవ్వండి. అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి, ఎందుకంటే నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు కాబట్టి నేను ఆర్టికల్ చదివింది మీకు వినిపించి ఎట్లుందో అట్లా చెప్తాను. దట్స్ ఇట్. నాకైతే ఎగ్జాక్ట్లీ క్లియర్ లేదు. సో ఫైనల్ వి స్టార్టెడ్ ద రైడ్. సో లెట్స్ గో. సో మనం ఫైనల్లీ ఇక్కడ అర్బన్ బ్యాంక్లో తమ్ముడు ఉంటాడు, తను కలిసేసి మనం రైడ్ స్టార్ట్ అవ్వడం ఇంపార్టెంట్ థింగ్. వో బ్రో వాట్సాప్ తమ్ముడు, లెట్స్ గో అంటే ఉంటుంది మనతో ముచ్చట. సో అక్కడ నుంచి అయితే మనం తమ్ముడిని కలిసేసి అక్కడ నుంచి అయితే రైడ్ అయితే స్టార్ట్ చేసినాం. ఇది ఇది మనం ఉప్పల్ దగ్గర ఉన్నాం. మనకు రూట్ వచ్చేసి ఉప్పల్ నుండి ఇది మనం ఏమంటారు వరంగల్ రూట్, జనగాన్ రూట్, వరంగల్ రూట్లోనే వెళ్తాం. కానీ రోడ్స్ ఈవినింగ్ అవర్స్లో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ క్లైమేట్ దాన్ని గోల్డెన్ అవర్స్ అంటారు. నాకు స్పెసిఫిక్గా లైక్ పిక్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ స్పెసిఫిక్గా మార్నింగ్ అవర్స్ ఆర్ ఈవినింగ్ అవర్స్ ఎందుకు తీసుకుంటారంటే ఆ టైంలో గోల్డెన్ అవర్స్ అంటారు. దాన్ని చాలా నీట్గా చాలా అద్భుతంగా వస్తాయి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. సో మనం ఫైనల్లీ ఇప్పుడు ఉప్పల్లో ఉన్నాము. ఉప్పల్ నుండి ఆల్మోస్ట్ లెఫ్ట్ కూడా వేసుకున్నాము. స్ట్రైట్ ఒకటే రూట్. యాక్చువల్లీ ఇది ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు, చాలా ఈజీ రోడ్వే. ఇది ఎంత క్లియర్ ఉంటుందంటే మనకు ఆల్మోస్ట్ కొన్ని కిలోమీటర్ వరకు మనం రైట్ లెఫ్ట్ ఏమి ఉండదు, ఒకటే హైవే పోతూనే ఉండాలి. సో నాకు అది చాలా గుడ్ థింగ్. అసలు సపరేట్గా మళ్ళీ ఎవరిని రూట్ అడగాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ కొంచెం రోడ్ అటు ఇటు ఉంది, దాట్స్ ఓకే. యాక్చువల్లీ మనకు నడుస్తాయి చలో. సో ఫైనలీ మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను నేను. ఈరోజు స్టార్ట్ చేద్దాం మనం సమ్మక్క సారమ్మ జాతర గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు సమ్మక్క ఎవరు, సారలమ్మ ఎవరు, అసలు ఈ జాతర ఎందుకు జరుపుకుంటారు, దాని గురించి మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఉన్నాను. మీరు చేయాల్సింది ఒకటే, ఇలాంటి మీకు ప్రతి వీడియోస్ మీకు అప్డేట్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు రావాలంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐఎమ్ గురు అనే ఛానల్ని. సో ఐఎమ్ గురు అంటే అందరూ ఐ పెట్టి కొడుతున్నారు. సో మీరు IAMGURUUU whatever 3-4 కొడితే ఐఎమ్ గురు అని వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా టచ్ చేసుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో మీకు అప్డేట్ వస్తుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఐఎమ్ గురు. ఇప్పుడు మనమైతే మ్యాటర్కి వెళ్ళిపోదాము. అందరూ అక్క చెల్లెలు అంటారు. నాగులమ్మ అనేవాళ్ళు ఇద్దరు సమ్మక్క కూతురు. ఫస్ట్ అక్కడ ఒక ప్రాంత అసలు మ్యాటర్ ఏంటంటే సమ్మక్క అనే ఆమె పుల్ల మధ్య పసిపిల్లగా దొరికిందంట మన
అంటే కొన్నిసార్లు అక్కడ ఒక రాజు ఉండేవారు. రాజు రాజు ఆ దగ్గరకు రాజు అన్నట్టు ఆ దగ్గరికి పెద్ద. అయితే వీళ్ళేంది ప్రతాపరుద్రుడి హయాంలో అందరూ నివసిస్తుండేవారు. ప్రతాపరుద్రుడు అంటే ఒక రాజు. అయితే ఆయన ప్రతి ఏటా ఇట్లా శిస్తు కట్టాలని ఆదేశించేది. ఒక ఒక సంవత్సరం వీళ్ళు శిస్తు కట్టకపోయేసరికి ప్రతాపరుద్రుడు ఈ రాజుల మీద మొత్తం ప్రకటిస్తాడు. ఇంత పోయింది మీకు అని చెప్తే మీకు శిస్తు కట్టరాదు అని యుద్ధం ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత ఏం చేస్తారంటే యుద్ధానికి వస్తారు. యుద్ధం చేసేటప్పటికి అక్కడ సమ్మక్క కాకుండా సారలమ్మ నాగులమ్మ ఇద్దరు యుద్ధంలో పాల్గొంటారు. తర్వాత ఫస్ట్ వాళ్ళిద్దరు చనిపోతారు. ఇది వీళ్ళిద్దరు చనిపోయిన తర్వాత ఇక వీళ్ళని కాపాడుకోలేకపోయినా అనే బాధతో ఆ జంపన్న వాగులు లైక్ ఆయన పేరు నాకు ఎగ్జాక్ట్ పడిగిద్ద రాజు సంథింగ్ ఈ రాజు ఉంటారు. ఆ రాజు అక్కడ ఒక వాగులు పడి చనిపోయారు. చనిపోయినప్పటి నుండి ఆ ఒక వాగుని ఏమంటారు జంపన్న వాగు. సో అది అది ఇప్పటికీ ఒక కీర్తిని కేటాయించింది. ఇది ఇప్పుడు మ్యాటర్ కాదు, మనకు లైక్ చాలా సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు ఇవన్నీ. కొన్ని అటు ఇటు ఉన్నా ఐ కెన్ అడ్జస్ట్ ఎవ్రీథింగ్. నాకు క్లియర్గా తెలియదు కాబట్టి నాకు తెలిసింది మాత్రం మీకు చెప్పాలనుకుంటున్నాను అంతే. సో అక్కడ నుండి ఇలా అయిందని తను మళ్ళీ సమ్మక్కకి కోపం వచ్చి లైక్ ప్రతాపరుద్రుడి సైన్యం మీద విరుచుకుపడుతుంది. లైక్ ఒక్కొక్కటేసారి మనకు 2 minutes ఆగండి, నేను వాటర్ తాగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఓకే. సో ఫుల్ టైర్డ్. సో ఫైనల్లీ మన ఒక చిన్న బ్రేక్ తీసుకొని వాటర్ బ్రేక్ తీసుకొని మనమైతే మళ్ళీ బ్యాక్ టు హైవే ఎక్కామన్నట్టు. యాక్చువల్లీ నేను ఒక రైడ్లో ఒకటి క్లియర్ చెప్పాలనుకుంటున్నాను. సో కంపల్సరీ వాటర్ అయితే మెయింటైన్ చేయండి. వై అంటే బాడీ డిహైడ్రేట్ అవుతుంది. సో కంపల్సరీ మీరు వాటర్ అనేది ఎవ్రీ ఒక 40 to 60 kilometers ఆపిన తర్వాత వాటర్ తాగండి. మోస్ట్ ఇంపార్టెంట్. నేను మళ్ళీ చెప్తున్నాను, వాటర్ తాగుతూనే ఉండండి. సో మళ్ళీ చెప్తున్నాను, వీ నీడ్ కంపల్సరీ వాటర్ తాగండి. సో మనం ఎక్కడ వచ్చామంటే మన స్టోరీలోకి వెళ్దాం. మళ్ళీ బ్యాక్ టు స్టోరీ. ఎగ్జాక్ట్లీ సమ్మక్క ఆమె ఒక యుద్ధం ప్రకటించినట్టు అన్ని సైనికుని చిల్లర విల్లర చేస్తారు. అయితే ఆమెను డైరెక్ట్ చంపలేక ఒక సైనికుడు వెనుక నుండి బల్లెంతో కొడతాడు. మళ్ళీనండి ఆమె డైరెక్ట్ చంపే దమ్ము లేక పక్క నుండి వేరే ఒక సైనికుడు బల్లెంతో పొడుస్తాడు. పొడిచిన తర్వాత ఇక అతను అక్కడే చావకుండా అడవిలో వెళ్ళి ఒక ప్లేస్లో అదృశ్యం అవుతుంది. అది ఏ ప్లేస్ అంటే ఇప్పుడు మనం ఏ జాతరకి వెళ్తున్నామో అదే ప్లేస్లో లైక్ అదృశ్యమైపోయింది. ఇది అసలు ఇప్పటికీ అది ఎవరికి దొరకని అది మైస్టరీ. అది లైక్ అది ఎవరికి దొరకలేదు. అది ఒక సస్పెన్స్గా ఉండిపోయింది. ఇలా హౌ అంటే దాని తర్వాత అప్పటికి దాని తర్వాత ఆమె ధైర్య సాహసాలు చూసి ప్రతాపరుద్రుడు అసలు ఫిదా అయిపోతాడు. ఓ అమ్మ. అక్కడి నుంచి ప్రతాపరుద్రుడు సమ్మక్కకి భక్తుడైపోతాడు. అయితే ఆమె ఎక్కడ మాయమైందో అక్కడే ఒక గద్దె అంటారు. గద్దె అంటే లైక్ కట్టెలకు ఒక దగ్గర ఉండిపోతుంది. దాన్ని ఇప్పుడు మనం పూజిస్తున్నాం. సో దాని తర్వాత ప్రతాపరుద్రుడు ఏం చేశారు, వీళ్ళ మీద అందరినీ ఆదేశిస్తాడు. అక్కడ మిస్తూ అన్నీ క్యాన్సిల్ చేసి ఒకటే ఆదేశిస్తాడు. ప్రతి 2 yearsకి ఒకసారి జాతర ఘనంగా జరగాలి అని చెప్తాడు. సో అప్పటి నుండి దీన్ని ఇట్లా లేక ఇంకోటి ఇది మన ఆసియాలోనే అతి పెద్ద జాతర అంటే నేను వెళ్ళలేదు ఫస్ట్ టైము.
మిగతాది నేను లైవ్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. వెళ్ళిన తర్వాత మీకు ఎలా ఉంటుందో చెప్తాను. కానీ ఈ టైంలో క్లైమేట్ చాలా బాగుంది. సారీ, నేను మళ్ళీ మ్యాటర్ పక్కకి వెళ్తున్నాను. సో అక్కడ నుంచి కానీ అక్కడ ఏం కోరుకున్నా అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందంట. అందుకే మనోళ్ళే కాదు, బయట లైక్ ఫారిన్ కంట్రీస్ వచ్చి మన ఇండియా వల్లే ఫారిన్ నుండి వచ్చి కూడా మన ఇక్కడ దర్శనం చేసుకుంటారు. సో నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నేను చూడలేదు ఒక్కసారి కూడా. నాకు చూస్తే నాకు ఇప్పటికీ లైక్ సో చూసిన ఫైనల్ ఎప్పుడు స్టార్ట్ అయినాం తెలుసా? 3:30 స్టార్ట్ అయినాం. ఇప్పుడు స్టిల్ లైక్ 6:30, 7 అవుతుంది. చీకటి పడిపోయింది. కానీ వ్యూ అయితే దేవుడా మస్తుంది అసలు. ఫుల్ అసలు ఎట్లుందంటే నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. వ్యూ చూడండి, పైన బ్లూ స్కై కింద లైక్ రోడ్ లైటింగ్స్ వేరే, యాక్చువల్లీ వేరే లెవెల్, వేరే. సో లేట్ అయినా కానీ మేము రోడ్ జర్నీ అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఎట్లా అంటే నర లైటింగ్ చేంజ్ అవ్వకపోవటం. సో మేము ఫైనలీ అప్పటికే ఆకలవుతుంది. కానీ స్టిల్ కంప్లీట్ ఒక వే అయిపోయిన తర్వాత తిందాంలే, కొంచెం మనకి జాతర దగ్గర ఎప్పుడు వస్తుందో అప్పుడు తిందాంలే అనుకుంటే వెళ్ళినాం. కానీ ఆకలి అయితే దంచేస్తుంది. సారీ, మళ్ళీ స్టోరీ పక్క పోయినాం కదా. అయితే ప్రతాపరుద్రుడు ఇట్లా లైక్ 2 yearsకి ఒకసారి జాతర జరిపించాలని ఆదేశిస్తాడు. అక్కడ నుండి ఇప్పుడు వరకు ఆ జాతర ఆగిందే లేదు. 2 yearsకి ఒకసారి అసలు ఘనంగా జరుగుతుంది. ఘనంగా అయితే అసలు 1000 ఎకరాలలో పబ్లిక్ ఉంటారు. సో నాకు వాటర్ తీసుకొచ్చుకుందాం, నేను మళ్ళీ మాట్లాడతాను. ఫుల్ టైర్డ్, అప్పటికే గోల్ అయిపోయాను. సో బాగా లేట్ అయింది. రోడ్డు మీద వెయిట్ చేస్తున్నాం. 4 బయలుదేరితే లేట్ అయింది. ఫైనలీ ఒక పెట్రోల్ బంక్ ఆగి వాటర్ ఫిల్ చేసుకుంటాం. వాటర్ అయిపోతాం మళ్ళీ డైరెక్ట్ ఒక వరంగల్లో ఆగి ఏదైనా తినేసి స్టార్ట్ అవుతాం. సో ఒకటి ఇంట్రెస్ట్ అయింది. సో నేను మళ్ళీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్రా ఎదిన్నావు? అమ్మకు ఏముంది వెళ్తుంది. ఫైనల్ ఫుడ్ ఈస్ డన్. తినేసినాం, అయిపోయింది. అప్పుడే స్టార్ట్ చేసాం కథలు మొదలుపెట్టాను. ఇంకా ఆల్మోస్ట్ 6 to 7 kilometers ఉంది. కలిసిపోయినాం. ఆకలి అయితే బరాబర్ నిలబడి తినడం అయితే తిన్నాం. మనకి ఇంకా మ్యాక్స్ టు మ్యాక్స్ 1.5 hours అయితే పడుతుంది. దాని తర్వాత నేను ఎత్తాను మిగతా విషయాలు ఏమనుకుంటే. యాక్చువల్లీ వెదర్ చేంజ్ అవ్వడం అనుకుంటా, అప్పుడే కొంచెం సర్జరీ స్టార్ట్ అవుతుంది. సో నేను నైట్ ఇక ఏం ఎక్స్ప్లోర్ చేయను. నాకు ఫుల్ టైర్డ్గా ఉంది. ప్రశాంతంగా పడుకోవాలో కూడా అర్థం కావట్లేదు, తెలియదు. పోయిన తర్వాత ఎట్టుంటో పరిస్థితి కూడా తెలియదు. సో నీకు ఫైనల్లీ నేను పొద్దున ఎక్స్ప్లోర్ చేసిన ఏదైనా సమ్మక్క సార్ ఎనీథింగ్ జంపన్ హౌస్ కానీ ఏది చేసినా రేపు పొద్దున ఎక్స్ప్లోర్ చేస్తే ఇప్పుడైతే నాతో కాదు. సో గుడ్ నైట్ గాయ్స్, విల్ మీట్ టుమారో మార్నింగ్. ఐ థింక్ రేపే యాక్చువల్లీ ఈరోజే స్టార్ట్ అయింది మొత్తం.
ఎట్లుంటుందంటే ఈరోజు ఏదో లెక్క మనకు అవి ఉంటాయి కదా కొన్ని మెయిన్ పండుగ ఈరోజు రేపు అంటున్నారు. సో మనం పోయిన తర్వాత నాకు ఏ క్లారిటీ లేదు. పోయిన తర్వాత మీకు ఫైనల్ ఒకసారి చెప్తా. సో దాన్ని ఫాలో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ గురు. లెట్స్ గో. బాయ్. కాఫీ डी 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 कबड्डी 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 रोड व्यू हाईलाइट आ रही है. 10 రూపాయలు చాయ్, 10 రూపాయలు చాయ్, కానీ ఇది వేరే స్మెల్ ఏమవుతుంది. సర్పు ఓడేసినట్టుండి ఇలా, సర్పు ఓడేసినట్టుండి ఇలా తప్పది. మన ఊరియా కాదు, మన ఏరియా కాదు కాబట్టి మూసుకొని ఏది ఉంటే తాగాలి. టేస్ట్ బాగానే కానీ ఏదో కొంచెం వాషింగ్ పౌడర్ నిర్మా ఇచ్చినట్టు, వాషింగ్ పౌడర్ నిర్మా ఇచ్చినట్టు తప్పదు. సో అట్లా అన్నట్టు. దారి ఎత్తుకోవడానికి స్టిల్ 2 hours పడింది. స్టిల్ 2 hours. రోడ్లు గుర్తుండలేవు అసలు. ఇంకా మాకున్న ట్రైడ్ డేస్కి ఇంకా 2 kilometers నడుచుకుంటూ వెళ్ళాలి. పబ్లిక్ వస్తే అదే. సో ఇంకో 2 kilometers వచ్చేది. అదే వెరీ గుడ్. లవ్ యూ. బురాన్ ఉంటారు మరి మాలు ఉండదు సమ్మక్క సారక్క జాతర అంటే. బురాన్ ఉంటారు మరి మాలు ఉండదు సమ్మక్క సారక్క జాతర అంటే. లైటింగ్ అయిపోయింది రే, ఏం కావట్లా. ఫైనలీ మేము స్తూపం దగ్గరికి అయితే వచ్చేసినాం. పాప ఇప్పుడు బ్యాగ్ మోయలేక వస్తాడు. నెంబర్ కన్నా లేకపోతే మన మేకప్ అయింది నెంబర్ కన్నా ఫోన్ చేయి మటు. కనీసం పోయిగా 2-3 గంటలు అవుతుంది. ఒకసారి ఫోన్ అయ్యి లేకపోతే మన బండి దగ్గరకు వచ్చేసి మధు దోసరి మధు ఓపెన్ చేసాపూర్ జమ్మనాబాద్ దగ్గరికి ఉన్నాం మేము. ఇక్కడికి వచ్చిన పర్లేదు, లేకపోతే ఇన్ఫర్మేషన్ కనీసానికి వేరే నెంబర్లు వచ్చి ఫోన్ చేయి. ఇంకేడుందిరా. ఫైనల్లీ మేమైతే చంపనవాగ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఐల్ షో యు చంపనవాగ్ హౌస్. ఏడున్నారా నీకోసం జంపనవాగ్ దగ్గరనే ఉన్నా, నేను వెయిట్ చేస్తున్నా, తొందరగా. ఏముందా ప్లేస్ తానే వేసుకున్నారు ఇక అయిపోయింది. కపిల్ ఎక్కడున్నా కూడా ఈ దారి తప్పిపోయిన ఉన్నది. సో ఇదే జంపనవాగు. ఫైనల్లీ నడుచుకుంటే ఈ ప్లేస్కి అయితే వచ్చేసినాం. మీరు చెప్పిన రాత్రి చనిపోవడం చెప్పడే ఇదే వాగదు, అది దీన్నే జంపనవాగు అంటారు. ఇక్కడ స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని ప్రజలు నమ్ముతారు, మనం నమ్మాలి. బికాస్ అది నిజమే. అందుకే వీళ్ళు ఇంత దూరం నుండి ఇక్కడికి వస్తారు. యాక్చువల్లీ మేము ఆల్రెడీ పోయేటప్పుడే స్నానం చేసుకున్నాం కాబట్టి మళ్ళీ స్పెసిఫిక్గా స్నానం చేసుకోలేదు.
అయితే స్టార్ట్ అయినా మళ్ళీ. आपको कर रहा है ఇంకా 2 కిలోమీటర్లు చేటూడు సరిపోయి बंद करो లడ్లు ఫోన్ లిఫ్ట్ చేస్తున్నాడు, గంట నుంచి చేస్తాను. నవీనన్నా ఫోన్ లిఫ్ట్ చేస్తున్నాడు, గంట నుంచి చేస్తాను. నవీనన్నా ఇప్పుడు స్టార్ట్ అయినా తెలుసా? 11 గంటలకి ఇక్కడ స్టార్ట్ అయితే 2:50కి మళ్ళీ రిటర్న్ అయినా. అట్లా ఉంటుంది కానీ ఏం జాతర. ఎటు నుంచి వచ్చినాడు కదా, ఎటు పోతున్నావు కూడా అర్థం కావట్లేదు, అంత దారుణం ఉంది పరిస్థితి. కానీ ఫైనలీ దర్శనం బాగా. ఒకరొకరు రాకర్రా నాయన ఎప్పుడైనా, చచ్చిపోతారు. ఓడిపాడు పబ్లిక్ పడాలి. ఎక్కడికి వచ్చిన సొంత పాస్వర్డ్ ఇట్లుంటుంది. అక్కడ ఒక రకమైన డిస్కో డ్యాన్స్ చేసుకుంది, సరదాగా అలా చూసేసాము. తెలుసుగా అదే అయింది అక్కడ. సో చాలాసేపు అయిందని మేము రిటర్న్. చెప్పను ఇదే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 2 కిలోమీటర్లు నడిపితే మనం బండి పెట్టిన చోట వస్తుంది. వెయిట్ బాడీలు వేస్తలే చెప్పన వర్షాలు వస్తున్నాయి. నడిస్తే తెలుస్తుంది. భలే ఉన్నారా రావులా. గాజుల మూవల గొలుసు ఏం ఏడపండు ఉన్నాము చూడు. ఇది బండే, ఇది మావిడ, ఇది నేను, ఇది మా మట్టె. Subbeat Pro is now disconnected. కనిపిస్తాడనా? తల కింద దిండి వేసినామా,
చక్కగా బొట్టు పెట్టినాము అమ్మోడిదే. ఇటు చూడ ఏం చేస్తాడు. మేము రోడ్డు మీద పడినాము. రోడ్డు కాదు ఇదే, రోడ్డు కన్నా ఘోరము. పొలం గట్ల మీద పడినాము. పైన ఆకాశం బాగుండదు. గట్లు ఇప్పుడు మళ్ళీ పాటలు పెడుతున్నాడు. नाम ఎంజాయ్ చేయాలన్నా. ఏమిరా చక్కగా చెప్పి नाम कहाँ है బోట్రా చెప్పు 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 బిటా ప్రో